International lab facility. Student-lead startups. Great academic exposure. KL, deemed to be university. 9 నెలల క్రితం మిస్ అయిన భీమవరం యువతిని ఎటకేలకు తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ తో రంగంలోకి దిగిన స్పెషల్ టీం తీవ్రంగా జల్లెడపెట్టి ఆమె జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. 10 రోజుల్లోనే తేజస్విని ఆచూకీ కనిపెట్టి విజయవాడకు తీసుకొచ్చి క్షేమంగా పేరెంట్స్ కు అప్పగించారు పోలీసులు. అయితే ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి తీసుకెళ్లాడు విజయవాడ రామవరపాడకు చెందిన అంజాద్. యువతి తేజస్విని చదువుతున్న కాలేజీలోనే ఆమెకు సీనియర్ అయిన అంజాద్ తేజస్వినితో ఇన్స్టాలో మాటలు కలిపి ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి తీసుకెళ్లిపోయాడు. తేజస్విని ముందు హైదరాబాద్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి పలు రాష్ట్రాలు తిప్పి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఆమె ఒంటి మీద గాయాలను కూడా గుర్తించారు పోలీసులు. తేజస్విని ఫోన్, గోల్డ్ కూడా అమ్మేశాడు. వాళ్ళ దగ్గర ఫోన్ కానీ అట్లా ఏమీ లేవు. వారు తిరుగుతూ లాస్ట్కి జమ్మూ చేరుకున్నారు. జమ్మూ చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగానికి సెటిల్ అయ్యి అబ్బాయి సెటిల్ అయిన తర్వాత ఈ ఫోన్ అది తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ ఆ ఫోన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ ఎవరితో కూడా కాంటాక్ట్లో లేరు. ఇలా మనకి ఇక్కడ ఎవరికన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు వాళ్ళతో ఎవరికన్నా కాంటాక్ట్లో ఉంటే మనం కొంత పురోగతి లభించేది. ఇది ఒక ఎలక్షన్స్ రావడం, ఈ క్రమంలో మేము డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఒక 8 రోజుల క్రితం మన ఈ అమ్మాయి వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వస్తే వాళ్ళ అమ్మగారిని నేను స్వయంగా మేము సైబర్ క్రైమ్కి నేనే తీసుకుని వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చేద్దామమ్మా అని చెప్పి మళ్ళీ మేము మొదటి నుంచి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మళ్ళీ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని మళ్ళీ మొదటి నుంచి చేయడం జరిగింది. గత ఏడాది అక్టోబర్లో అదృశ్యమైన తేజస్విని ఆచూకీ కనిపెట్టాలంటూ ఆమె తల్లి పవన్ కళ్యాణ్ కలిసి కన్నీటి పర్యంతమైంది. దీంతో తేజస్విని కోసం ముమ్మరంగా గాలించారు. ఇద్దరి ఫోన్లు అమ్మేయడం, కొత్త నంబర్లు లేకపోవడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. మరోవైపు ఆమెను ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కూడా కాదు అంజాద్. అయితే అతను లేని సమయం చూసి ఇన్స్టాలో అక్కకు మెసేజ్ చేయడంతో అంజాద్ బాగోతం వెలుగులోకొచ్చింది. అమెజాన్ ద్వారా బుక్ చేసిన ఫోటో ఫ్రేమ్, పార్సిల్ బాక్స్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా అంజాద్ తో పాటు ఆమె జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి ఒక స్పెషల్ టీంను పంపించి వారిని విజయవాడకు తీసుకొచ్చారు. అయితే అతను ఇలాగే అమ్మాయిలకు వలవేస్తుంటాడని విచారణలో తేలింది. 2 ఏళ్ల క్రిందట విజయవాడలో ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఓ యువతిని అలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని వెతికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తేజస్విని తీసుకెళ్లిపోవడంతో అతన్ని మాచవరం పిఎస్ కు తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.